హాయ్ అండి. ఈరోజు మీకు నేను పెళ్లి బంతుల్లో వడ్డించే దొండకాయ పకోడీ అదే టేస్ట్ అదే టెక్స్చర్ రావాలంటే ఎలా చెయ్యాలి? మీరు చాలా ఫంక్షన్‌లోకి వెళ్ళింటారు. అరే! ఫంక్షన్‌లో తింటే అంత కమ్మగా ఉంది. మనం చేస్తే ఎందుకు ఆ టెక్స్చర్ గానీ, ఆ టేస్ట్ గానీ రాలేదనుకుంటారు కదా! మరి నేను చెప్పినట్టు ఒక్కసారి చేశారంటే వాళ్ళకన్నా బెస్ట్‌గా మీరే చేస్తారండి. ఎలా చెయ్యాలి? ఎలా దొండకాయని కట్ చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చూపించాను ఈ వీడియోలో. మరి ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్లి రెసిపీ చేసేద్దాం. ఇక్కడ అరకిలో దొండకాయని శుభ్రంగా కడిగి అటు ఇటు చివర్లని కట్ చేసి తీసుకున్నానండి. మన పకోడీ కరకరలాడుతూ కారపూసలాగా నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండాలంటే దొండకాయని కట్ చేసుకునే విధానంలోనే ఉంటుందండి. మనం ఇగురికైతే ఒకలా కట్ చేయాలి, పులుసుకైతే ఒకలా కట్ చేసుకోవాలి, పకోడీకైతే ఇంకోలా కట్ చేసుకోవాలి. అది ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా చూపిస్తాం. మామూలుగా అయితే కనుక ఇలా కట్ చేస్తారు. ఎవరైనా కూడా ఇలా కట్ చేస్తే మనం ఇచ్చిన కోటింగ్ మాడిపోద్ది, కానీ ఈ దొండకాయ అన్నది ఫ్రై అవ్వదు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు కరెక్ట్గా ఎలా కట్ చేయాలో చూపిస్తాం. ఇప్పుడు దొండకాయని తీసుకున్నాం కదా, నిలువుగా ఈ చివరి నుంచి చివరి దాకా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇటువైపు తిప్పి మళ్ళీ ఇలాగ నిలువుగా కట్ చేసుకోవాలి. చూశారు కదండి ఎంత సన్నగా కట్ చేశానో. ఇలా కట్ చేసుకుంటేనే మనకు దొండకాయ అన్నది చక్కగా ఫ్రై అవుతుంది. చూసారా, అగ్గి పుల్ల కన్నా సన్నగా ఉంది. ఇలా పుల్లలా కట్ చేసుకోవాలి మనం పకోడీ చేసేటప్పుడు. ఎప్పుడు కూడా ఇంతకన్నా ఎక్కువ కట్ చేసామంటే కనుక ఫ్రై అవ్వదు, మనం ఇచ్చిన కోటింగ్ మాడిపోద్ది. ఇదేమో అలాగే లోపల మెత్తగా ఉంటుంది. దొండకాయని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్. నేను ఇక్కడ అరకిలో దొండకాయకి 1 టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేశాను. ఆయిల్ ఖచ్చితంగా వేసుకోవాలి, ఎందుకంటే మన పకోడీ క్రిస్పీనెస్ రావాలంటే ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసామనుకోండి మనం ఇచ్చిన కోటింగ్ విడిపోతుంది. అందుకు కాబట్టి దానికి ఎంత పడుతుందో అంత మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇప్పుడు టీ స్పూన్ కారపొడి, టీ స్పూన్ జీలకర్ర పొడి, టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఈ దొండకాయని ఈ మనం వేసిన మసాలాలన్నీ పట్టేటట్టు ఒకసారి కలుపుకుందాం. జస్ట్ అలా కలపాలా? ఎక్కువసేపు ఏమన్నా కలపాలా? ఎక్కువ అవసరం లేదు. మొత్తం ముక్కలకు మనం వేసిన ఉప్పు కారం మసాలాలు పట్టేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కలుపుకున్నాం కదా. నేను ఇక్కడ చూపించినవన్నీ అరకిలో దొండకాయకండి. మీరు ఒకవేళ కేజీ దొండకాయ తీసుకుంటే డబల్ వేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న దొండకాయని ఒకేసారి వేయలేం కాబట్టి 2 భాగాలుగా చేద్దాం. మీరు ఇంట్లో చిన్న కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్తో వేసుకుంటారు కాబట్టి, అదే క్యాటరింగ్ వాళ్ళు అయితే మొత్తం కలిపేసి ఒకేసారి వేసేస్తారండి. ఇప్పుడు అరకిలో దొండకాయ పట్టేంత కళాయిలు మన దగ్గర లేకపోవచ్చు, ఉండొచ్చు. ఉన్నా కూడా మీరు ఒక వాయికి సరిపడ మాత్రమే కలుపుకొని వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. లేదు మొత్తం కలిపేశారనుకోండి, ఫస్ట్ వాయి బాగా వస్తుంది, రెండో వాయికి పిండి పులిసిపోయి నల్లగా వస్తుంది. దీన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం పకోడీ వేసే విధానం మాత్రం ఇది. ఇప్పుడు నేను అరకిలోకి 70 గ్రాముల శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు 35 గ్రాముల శనగపిండి వేస్తాను. అలాగే 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి తీసుకున్నా. 1.5 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకుందాం. అంటే మనకు ఒక 30 గ్రాములు ఉండిద్దా? 30 గ్రాములు ఉండదు, 20 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు దీన్ని మాత్రమే కలుపుకుందాం. ఇప్పుడు మనం వేసే వాయికి వాటర్ అవసరం లేదండి. ఈ దొండకాయలో అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న నీరే సరిపోతుంది. చూశారు కదా, నేను మీ ముందే కలుపుతున్నాను. చుక్క నీళ్ళు కూడా వేయలేదు. మీరు మరీ ఎక్కువ కూడా ప్రెస్ చేయనక్కర్లేదు. ఊరికి అలా కొద్దిగా ప్రెస్ చేస్తూ కలిపితే సరిపోతుంది అన్నమాట. చూశారు కదా, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. మనకు పకోడీలో పిండి ఎక్కువ అయితే అది పకోడీ లాగా ఉండదు, మెత్తటి పకోడీ లాగా వస్తుంది. పిండి తక్కువ అయిందనుకోండి, పుల్లలుగా దొండకాయ సపరేట్గా మనం ఇచ్చిన కోటింగ్ సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఇవి పర్ఫెక్ట్ మెజర్మెంట్. నేను వేసిన ఈ బియ్యపిండి కానీ శనగపిండి కానీ ఇలా వేసుకొని చేసుకోండి, తర్వాత మీరే చెప్తారు. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ని మీడియంగానే వేడి చేసుకోవాలి. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, వేసిన తర్వాత కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడు కూడా డీప్ ఫ్రై చేయకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే మనకు పకోడీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. రండి, ఇప్పుడు ఆయిల్ రెడీగా ఉంది, వేసేసుకుందాం. మనం ఈ కోటింగ్ చేతికి అంటుకోకుండా కొద్దిగా తడి చేసుకోవాలి ముందుగా.
ఇప్పుడు ఇలా పకోడీని తీసుకొని మెల్లిగా ఏళ్ళని కదుపుకుంటూ వేసుకోవాలి. చూశారు కదా, ఇలా మెల్లిగా వేళ్ళని కదుపుతూ ఉంటే ఆ ముక్కలు అన్నటివి జారి పడతా ఉంటాయి కళాయిలో. మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టుగానే పకోడీ వేసుకోవాలి. లోడ్ ఎక్కువైంది అనుకోండి ఆయిల్ లాగేస్తుంది మనం వేసిన దొండకాయ కానీ ఏదైనా కూడా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మనం పకోడీ వదులుతాం కదా, వదిలినప్పుడు ఒక్కోసారి ఒక్కో చోట ఉండలాగా పడుతుంది. మనం వేసిన వెంటనే ఒకసారి గంటతో అలాగ కదిపామనుకోండి ఆ ఉండ విడిపోయి మనకు చక్కగా ఫ్రై అవుతుంది. అదే 2-3 నిమిషాల తర్వాత కదిపామనుకోండి ఈ లోపు ఉండ కట్టుకుపోతుంది. మీరు ఎంత దాన్ని చిదిమినా కూడా విడిపోదు, లోపల పచ్చిగా అలాగే ఉంటుంది, పైనేమో కలర్ వచ్చేస్తుంది. ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. వేసిన వెంటనే ఒకసారి అలా కలిపి వదిలేయాలి. మీకెందుకు ఇలాగ 2 సార్లు వేసుకోమన్నానంటే ఇంకా 3 సార్లు అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే ఒక 200 గ్రామ్స్ ఆయిల్లో ఇలా 3 సార్లుగా కలిపి వేసుకోవచ్చు. ఎందుకంటే మనం డీప్ ఫ్రైకి ఒకసారి వాడిన ఆయిల్ని వాడటం మన హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి మీకు ఇలా సింపుల్ చిట్కాలు చెప్తున్నాను. ఇదండి, చాలా సింపుల్ దొండకాయ పకోడీ వేయటం. నేను చేసిన రెసిపీ చూసి ఎవరైనా క్యాటరింగ్ వాళ్ళు కానీ హోటల్ వాళ్ళు కానీ చేసుకోవాలనుకుంటే మీరు 5-6 కిలోలు చేసేటప్పుడు ట్రిప్పుకు 1 కేజీ లేదా కేజీన్నర వరకు మాత్రమే కలిపి ఆ వాయికి తగ్గట్టుగా వేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది, 100% గ్యారెంటీ నాది. మనకు ఈ ఎయిర్ బబుల్స్ అనేటివి ఎప్పుడైతే స్లో అయిపోతాయో అప్పుడు మనకు పకోడీ పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. మీకు ఇంకో విషయం ఏంటంటే పకోడీ ఫ్రై అయ్యే కొద్దీ స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఉండాలి. అంతేగాని అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే చివరికి వచ్చేసరికి కలర్ మారిపోతుంది. చూసారా, మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. మన దొండకాయకి ఇచ్చిన కోటింగ్ ఏమాత్రం ఆయిల్లో విడిపోలేదు. ఇది పర్ఫెక్ట్గా పకోడీ ఫ్రై చేసుకునే విధానం అన్నమాట. చూసారు కదండి, మనం దొండకాయ కలిపేటప్పుడు కరెక్ట్గా ఆయిల్ని వేసుకుంటే మనకు దొండకాయకి ఇచ్చిన కోటింగ్ అన్నది విడిపోదు, ఆయిల్లోకి సపరేట్ అవ్వదు. ఇదండి, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రెండవ వాయికి కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన దొండకాయని కూడా కలిపేసుకుందాం. చూసారా, ఇప్పుడు కూడా నేను ఒక చుక్క నీళ్ళు కూడా వేయలేదు. మనం వాటర్ గిన వేసామంటే కనుక దొండకాయ ఫ్రై అన్నది పర్ఫెక్ట్గా రాదండి. ఇందాక మనం ఒక దప్ప వాయి తీసేసాం కదా, మనం ఈ దొండకాయని కలుపుకోవడానికి మనకు నిమిషం టైం పట్టింది. ఈలోపు ఆయిల్ అన్నది పర్ఫెక్ట్గా సరిపోతుంది హీట్. ఇప్పుడు వదులుకుందాం. చూసారండి, పకోడీ అలా పొడి అవ్వాలి. పకోడీ అంటే ఇప్పుడు ఒక 50 గ్రాముల పల్లీల్ని వేపుకుందాం. సరిపోయింది. చూసారు కదండి, వేడివేడిగా దొండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. దొండకాయ పకోడీ అయితే గుమగుమలాడిపోతుందండి. చూసారు కదా, దొండకాయ పకోడీ చేయటం ఎంత సింపులో. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో చేశారంటే 15 రోజులు నిల్వ ఉంటుందండి, గాలి జ్వరపడకుండా ఒక గాజు సీసాలో పోస్తే. ఇంకో విషయం అండి, ఇది వేడి మీద ఉన్నప్పుడు పోసారనుకోండి ఆవిరి మొత్తం దిగి మెత్తబడిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకోవాలి. మనం పప్పుచారు కానీ లేదా ఒక పచ్చడి కానీ చేసుకున్నప్పుడు మనకు సైడ్ డిష్గా అప్పటికప్పుడు మళ్ళీ చేయాలంటే చేయలేం కదా, టైం ఉండదు. ఇలా స్టోర్ చేసుకుంటే తక్కువని ఓ పచ్చడో పప్పుచారో రసమో పెట్టుకొని తినేసేయచ్చు. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.